వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జి మనోహర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున విశాఖపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆర్పి రాతకొండ ప్రసాద్ వాడిపై కేసు నమోదు చేయడానికి విశాఖపట్నం లీగల్ సెల్లో రాష్ట్ర లీగల్ సెల్ తరఫున రావడం జరిగింది. ఆల్రెడీ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్పి అన్నవాడు మాట్లాడితేనే తినంగా రాదు. అటువంటి వాడు ఈ రాష్ట్రంలోనే రాజకీయ పరంగా కానీ సాంఘికంగా పరంగా కానీ విజయనగరం అంటే బొత్స ఫ్యామిలీ గుర్తొస్తుంది. అటువంటి ఫ్యామిలీ నుండి వచ్చిన బొత్స సత్యనారాయణని ఈడు బుడ్డగాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఓనామాల తెలియని వ్యక్తి అటువంటి స్టార్ పొలిటీషియన్ని విమర్శించడం, వాడి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. అతని మీద డిఫర్మేషన్ కూడా వేయచ్చు. మరి అది మా లీగల్ సెల్ కాకుండా వైఎస్ఆర్ పార్టీ చూసుకుంటుంది. మేమేంటంటే వీడికి ఎవరైతే లైపిచ్చారో జబర్దస్తిలో అటు చూడటాకే భయంకరంగా ఉంటాడు మనిషి. అటువంటి వాడిని రోజమ్మ అని పిలిచేవాడు జబర్దస్తిలో ఉండగా. ఎక్స్ మినిస్టర్ కూడా ఆవిడ ఎప్పుడైతే జబర్దస్త్ నుండి బయటకు వచ్చిందో ఇంకా ఆవిడని కూడా ఒక తల్లి అని కాకుండా అక్క అని కాకుండా చెల్లి అని కాకుండా చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పుడు మరి రోజమ్మ చాలా పెద్ద మనసుతో క్షమించింది. కానీ ఇలాగే వదిలేస్తే ఏసిన నాయకుడిని ఈపెక్తే ఎర్రోడో నెగ్గినట్టు ఈ రోజున బొత్స సత్యనారాయణ గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడంటే ప్రభుత్వం అతన్ని సపోర్ట్ చేస్తుందని మేము భావిస్తున్నాం. అటువంటి వ్యక్తి మీద చర్య తీసుకోకపోతే ఈనాడుకి కూడా ఇలాంటి ముడ్డగాళ్ళు ఎంతోమంది రెచ్చిపోతూ ఉంటారు. మనం కూడా ఫేస్బుక్లో చూసాం. హ్యాండిక్యాప్ట్ ఆడు మాట్లాడే తీరు ఎలా ఉందంటే ఆవు గట్టును మేతే చేలో మేతే దూడ గట్టును మేత సామెతగా అధినేత ఎలా ఉన్నాడో తన ఫాలోవర్స్ కూడా అదేవిధంగా బిహేవ్ చేస్తూ శ్రీ బొత్స సత్యనారాయణ గారు దారుణంగా మాట్లాడినందుకు ఆర్పీపై క్రిమినల్ కేసు తీసుకోమని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఇప్పుడైనా కంట్రోల్ కాకపోతే హోమ్ మినిస్టర్ గారు పదవికి రాజీనామా చేయమ్మా. నువ్వు శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేకపోతున్నావు. శాంతి భద్రతలను రెచ్చగొట్టే విధంగా ఆర్పీ మాటలు ఉన్నాయి. అలాగే గూనోడు మాటలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు చాలామంది మాట్లాడుతున్నారు ఫేస్బుక్లో. వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తూ నా పేరు పాక సత్యనారాయణ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి.